సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, ఫైనల్ ఈరోజు మన స్మాక్ డౌన్లో మన వైట్ 6 ఫ్యామిలీ రిటర్న్ చేసినారు బాస్. మన బ్రేవ్ వైట్ కి వాళ్ళు చాలా హైలైట్ రిపీట్ ఇచ్చినారు అనమాట. కేక్ బి తీసుకొచ్చినారు వాళ్ళు మన బ్రేవ్ వైట్ కోసం. నిజంగా చాలా క్రాక్ అనిపించింది ఈరోజు మన స్మాక్ డౌన్. అండ్ అంతేకాదు, మన R-Truth అయితే ఫైనలీ జాన్ సీనాకి జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసిండు బాస్. సో నిజంగా ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ అండ్ డేమియన్ ప్రిస్ట్ ఇది మనకి ఒక చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది. బ్యాక్ స్టేజ్ కొంతమంది అఫీషియల్స్ అలా బ్రాల్కి ఆపనికి ట్రై చేసినారనమాట. అండ్ బాస్, దాని తర్వాత అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన WWE ఉమెన్స్ ఛాంపియన్ టిఫనీది. సో టిఫనీ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కొంచెం బాగానే చీర్ చేసినారు. అండ్ టిఫనీ రింగ్లో వచ్చి ఫ్యాన్స్ అందరికి అడిగింది, అంటే ఇప్పుడు టైం ఎంతని అడిగే, ఇప్పుడు టైం ఏమవుతుంది అంటే ఇప్పుడు టైం ఎంతని అడిగినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ టిఫనీ టైం అని చాంట్ చేసినారు. అండ్ అప్పుడు మన టిఫనీ ఏమని చెప్పింది అంటే, కరెక్ట్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను మహీంద్రా బ్యాంక్ కోసం చాలా కష్టపడ్డాను అనమాట. ఆ టైంలో చాలామంది ఏమో అనుకున్నారు, చాలా లైట్ తీసుకున్నారు నాకు. బట్ ఇప్పుడు రియాలిటీ ఏంటంటే, ఇప్పుడు నిజం ఏంటంటే, నేను మీ అందరి ముందు మీ ఛాంపియన్లా, మీ WWE ఉమెన్స్ ఛాంపియన్ నేను నిలబడి ఉన్నానని ఈ టైప్లో మన టిఫనీ చెప్పింది. అండ్ నిజం చెప్పాలంటే ఈ ఒక్క సంవత్సరం నిజంగా చాలా జబర్దస్త్గా ఉండేనమాట. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంలో నేను అంటే మంచి సూపర్ స్టార్స్కి, బెస్ట్ సూపర్ స్టార్స్ని ఓడిపించినాను. అండ్ గ్రేటెస్ట్ అంటే ఇప్పుడు మన అంటే ఒక పెద్ద రసల్ మేనియాలో అంటే ఒక గ్రేటెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ రసల్ మేనియాలో నేను ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్కి ఓడిపించినాను అనమాట. అండ్ ఇప్పుడు మహీంద్రా బ్యాంక్ మరొకసారి వచ్చింది. అండ్ ఈ మహీంద్రా బ్యాంక్లో ఎవరైనా గెలిచి అంటే నా పైన క్యాష్ ఇన్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం అని ఈ టైప్లో మన టిఫనీ మాట్లాడుతుంటానమాట. సో అప్పుడే మన టిఫనీకి ఇంటరప్ట్ చేసింది ఇంకెవరు కాదు, మన అలెక్సా బ్లెస్. ఎస్, అంటే ఫైనల్లీ మన అలెక్సా బ్లెస్ ఇంటరప్ట్ చేసింది అనమాట. అండ్ మన అలెక్సా బ్లెస్ రింగ్లో వచ్చి ఏమని చెప్పిందంటే, చూడు టిఫనీ, అంటే నాకు తెలిసి మనం ఎప్పుడు అంటే ఈ టైప్లో ఎప్పుడు కలవలేదు అనుకుంటా, ఈరోజే ఫస్ట్ టైం కలుస్తున్నాం అనుకుంటా ఈ టైప్లో మనము. సో అందుకనే చూడు, నీకు వాళ్ళు తెలియదంటే చెప్తున్నాను, నేను ఒక ఫార్మర్ WWE ఛాంపియన్ అనమాట, ఫార్మర్ ఉమెన్స్ ఛాంపియన్ని. నేను ఒక ఫార్మర్ మన మిస్ మహీంద్రా బ్యాంక్ని అనమాట. అండ్ అంతేకాదు, నేను అలెక్సా అని అర్థమవుతుంది అని ఈ టైప్లో మన అలెక్సా బ్లెస్ చెప్పింది. అండ్ నువ్వు టిఫనీ కదా, సో చూడు టిఫనీ, అంటే నేను టిఫీ పిలవచ్చు అని అడిగింది అనమాట. సో ఎస్, పిలవచ్చు అని చెప్పింది అనమాట మన టిఫనీ. సో అప్పుడు మన అలెక్సా బ్లెస్ ఏమని చెప్పిందంటే, చూడు ఇప్పుడు నువ్వు చాలా తొందరగా పైకి వెళ్ళిపోయినావని ఏదో అనుకుంటున్నావు, బట్ కొంచెం వెయిట్ చేయండి, నీ డౌన్ ఫాల్ బి చాలా తొందరగా కిందికి వస్తానమాట. అండ్ నువ్వు షార్లెట్ ఫ్లేర్ ఓడిపించావు చూడు, షార్లెట్ ఫ్లేర్ ఓడిపించినప్పుడే నువ్వు అంటే నా కళ్ళలో పడ్డావన్నమాట. అంటే అప్పటి నుంచి నేను చూస్తున్నానంటే ఈ టైప్లో మన అలెక్సా బ్లెస్ మాట్లాడుతుంటే. సో బాస్, అప్పుడే అంటే మన అలెక్సా బ్లెస్కి అండ్ టిఫనీకి ఇంటరప్ట్ చేసింది ఇంకెవరు కాదు, ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ వచ్చి ఏమని చెప్పింది అంటే, చూడండి నేను ఒక చాలా మంచి ఛాంపియన్ అనమాట. అంటే చూడు టిఫిన్, అంటే నువ్వు నాకు ఓడిపించినావు, బట్ నేను ఇక్కడ వచ్చి నేను నీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ నేను 14 times ఉమెన్స్ ఛాంపియన్ అనమాట. అండ్ నేను చాలా చేసినాను నా కెరియర్లో, బట్ నేను ఎప్పుడు అంటే ఈ బ్రీఫ్ కేసు ఎప్పుడు గెలవలే అనమాట, ఈ ఉమెన్స్ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేసు. సో అందుకే నేను గెలుస్తా అన్నట్టు ఈ టైప్లో మన షార్లెట్ ఫ్లేర్ బి మాట్లాడుతుంటారు అనమాట. అండ్ ఫైనల్లీ టిఫనీ వీళ్ళిద్దరికి ఏమి చెప్పింది అంటే, ఇక మీరు ఒక స్టాండర్డ్ అనమాట అండ్ నేను అప్గ్రేడ్ అని ఈ టైప్లో, అంటే మీరు ఇప్పుడు అంత పెద్ద మాట ఏం కాదనమాట, నేను ఒక నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఈ టైప్లో మాట్లాడేసి అనమాట మన టిఫనీ. అండ్ టిఫనీ వెళ్ళిపోతున్నప్పుడు మన టిఫనీకి ఇంటరప్ట్ చేసి ఇంకెవరు కాదు, మన జూలియా అక్కడ వచ్చింది అనమాట. ఎందుకంటే మనకి ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ అంటే మన ఉమెన్స్ మహీంద్రా బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికిందన్నమాట. మన షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ జూలియా వర్సెస్ జెలీనా వేగా మధ్యలో. అండ్ బాస్, ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జూలియా ఈ మ్యాచ్లో గెలిచిందనమాట. షార్లెట్ ఫ్లేర్ అండ్ జెలీనా వేగా ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. అండ్ దాని తర్వాత అంటే కొంచెం సేపు తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ మన షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ ఒక సెగ్మెంట్ చూపించినారు. అంటే బ్యాక్ స్టేజ్ అక్కడ అలెక్సా బ్లెస్ అక్కడ కూర్చుంటారనమాట, షార్లెట్ ఫ్లేర్ అక్కడ నుంచి పోతూ ఉంటుంది. సో అప్పుడే మన అలెక్సా బ్లెస్ ఏమని చెప్పిందంటే, అందుకే చెప్తారు లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉండాలని,
ఎందుకంటే మనము కింద పడిపోయినప్పుడు మన ఫ్రెండ్స్ మనకి లేపుతారు అన్నట్టు ఈ టైప్లో. అంటే మన అలెక్సా మాట్లాడుతున్నప్పుడు మన షార్లెట్ అప్పుడే అడిగింది, ఏంది ఏమన్నావు నువ్వు అని అడిగినప్పుడు మన అలెక్సా ఏమని చెప్పారు, నేనేమన్నాను, నేనైతే నా డాల్తో మాట్లాడుతున్నాను, నేను నా బొమ్మ నా డాల్తో మాట్లాడుతాను ఈ టైప్లో మన అలెక్సా బ్లెస్ చెప్పింది అనమాట. అండ్ బాస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ అలెక్సా ఒక హింట్ ఇచ్చేసింది అనమాట. అంటే ఏమని చెప్పింది అంటే అందుకే చెప్తారు లైఫ్లో ఫ్రెండ్స్ ఉండాలని, అంటే ఇలాంటి బాధలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కాపాడతారు అన్నట్టు ఈ టైప్లో ఒక మాట చెప్పింది కదా అలెక్సా బ్లెస్. సో ఏదో సంథింగ్ జరుగుతుంది అనమాట. మేబీ ఇన్ ఫ్యూచర్లో అంటే చెప్తాను, మేబీ అంటే ఒక అప్డేట్ వస్తుంది అనమాట, అప్డేట్ వీడియోలు చెప్తాను వీళ్ళ గురించి. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత మనకి ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. టుమాసో చాంపా వర్సెస్ అంటే మన మోటార్ సిటీ మషిన్ గన్ మెంబర్ అనమాట. అంటే మన క్రిస్ సెబెన్ మధ్యలో మనకి ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ ఉండేది, చాలా మంచి మ్యాచ్ ఉండే. ఎందుకంటే మ్యాచ్లు అంటే ఈ మ్యాచ్ మధ్యలో మన క్యాండస్ లేరే ఇంటరప్ట్ చేసి అనమాట. ఎస్ అంటే క్యాండస్ లేరే రిటర్న్ చేసింది, క్యాండస్ లేరే మ్యాచ్లో ఇంటరప్ట్ చేసి అనమాట. దీని లాభం లేపేసినారు మన టుమాసో చాంపా. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన టుమాసో చాంపా. సో నెక్స్ట్ మనకి మళ్ళొకసారి వీళ్ళ మధ్యలో బ్రాల్ చూడడానికి దొరికింది బాస్. మన డ్రూ మ్యాకింటైర్ అండ్ డేమియన్ ప్రిస్ట్ మధ్య, అంటే డేమియన్ ప్రిస్ట్ అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయింది, బట్ మళ్ళొకసారి వీళ్ళ మధ్య అక్కడ బ్రాల్ జరిగింది అనమాట. రింగ్ సైడ్ మొత్తం బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ అందుకే మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ వచ్చి ఆపని ట్రై చేసినారు, బట్ అయినా మన డేమియన్ ప్రిస్ట్ వార్నింగ్ ఇచ్చి మరి మళ్ళొకసారి మన డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేశారు అనమాట. అంటే ఈ బ్రాల్లో వీళ్ళిద్దరు సమానమే ఉండే ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ ఇలా బ్రాల్ అయిపోయింది. అండ్ రేపు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ వీళ్ళ మధ్యలో క్రాక్ మ్యాచ్ ఉంది బాస్, స్టీల్ కేజ్ మ్యాచ్ అనమాట. సో ఆ మ్యాచ్కి మిస్ చేయొద్దు మనం, ఎందుకంటే నిజంగా ఇలా ఫ్యూడ్లో చాలా మజా వస్తుంది. అంటే ఇలా బ్రాల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సో రేపు స్టీల్ కేజ్ మ్యాచ్ మేబీ ఇలా మధ్యలో ఇలా ఫ్యూడ్ది ఒక లాస్ట్ మ్యాచ్ కావచ్చు. సో చూద్దాం. సో ఇప్పుడు మీరేమంటారు ఈ మ్యాచ్లో, అంటే ఈ ఫ్యూడ్లో అసలు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కామెంట్లో చెప్పొచ్చు బాస్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సోలో సికోవా మన జేసీ అండ్ జేకబ్ ఫాటు ఒక మంచి సెగ్మెంట్ చూపిస్తున్నారు. అక్కడ మన జేకబ్ ఫాటు సోలో సికోవాకి ఏమని చెప్పిన అంటే, హే సోలో నీతో కొంచెం సపరేట్గా మాట్లాడాలని చెప్పిన, కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలని చెప్పినప్పుడు మన సోలో సికోవా ఏమని చెప్పినారంటే, చూడు జేకబ్ ఫాటు ఏదున్నా వెళ్ళకపోయినా నువ్వు ఇక్కడే ఓపెన్గా మాట్లాడవచ్చు అనమాట. ఎందుకంటే జేసీ బయటోడు కాదంటే జేసీ మన ఫ్యామిలీ అని ఈ టైప్లో మన సోలో సికోవా చెప్పినారు. సో అప్పుడే మన జేకబ్ ఫాటు ఏమన్నారంటే, చూడు నీకు తెలుసా నా మైండ్లో ఏం నడుస్తుందో, నా మైండ్లో ప్రెసెంట్ ఏం నడుస్తుందో అంటే నేను ఈ మనిషికి అంటే ఈ మనిషి ఎవరో నాకు తెలియదు అనమాట, జేసీ ఎవరో నాకు తెలియదు, జేసీ అసలు నమ్మను. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు నేను లైక్ చేయను అనమాట. అండ్ నాకు రీసెంట్లీ అంటే హెల్ప్ చేశారు కదా, అంటే బ్యాక్లాష్లో హెల్ప్ చేయాల్సిన అవసరం లేకుండే, వీళ్ళు మన ఫ్యామిలీ కాదంటే మన జేసీ ఫ్యామిలీ కాదన్నట్టు మాట్లాడినారు. అండ్ అప్పుడు వీళ్ళు కోపం వచ్చినప్పుడు మన సోలో సికోవా ఏమని చెప్తున్నారంటే, ఇదే అగ్రెషన్ గురించి మాట్లాడుతున్నాను, ఇదే అగ్రెషన్ మీరు ఈరోజు చూపించాలి ఒక మ్యాచ్లో, ఎందుకంటే మీ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది, రే ఫినిక్స్ అండ్ మన బిగ్ బ్రదర్ అంటే జిమ్మీ ఊసోతో మ్యాచ్ ఉందన్నమాట. సో అందుకని మీరు ఈ అగ్రెషన్ అక్కడ రింగ్లో చూపిస్తే కొంచెం మంచిగా ఉంటుందని ఈ టైప్లో మాట్లాడి, బట్ అయినా వీళ్ళ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం మాత్రం కనిపిస్తుంది బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన మిషన్ అండ్ మన బీ ఫ్యాబ్ వర్సెస్ పైపర్ నివిన్ అండ్ అల్బా ఫైర్ మధ్యలో మనకి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ చెల్సీ గ్రీన్ అండ్ జరీనా వెగా ఒక బ్రాల్ జరిగింది అనమాట. అండ్ ఆ బ్రాల్లో వీళ్ళు బి ఇన్వాల్వ్ అయిపోయినారు. సో అందుకనే ఇలా మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది అనమాట. మన మిషన్ అడిగింది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్, నికాల్డ్ సర్ అని చెప్పినా. సో అందుకని ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన బీ ఫ్యాబ్ అండ్ మన మిషన్. సో నెక్స్ట్ మనకి జేకబ్ ఫాటు అండ్ మన జేసీ వర్సెస్ మన బిగ్ జిమ్మీ అండ్ రే ఫినిక్స్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో చాలా తమాషాలు జరిగినాయి. లైక్ స్టార్టింగ్లో మన జేసీ అండ్ మన జేకబ్ ఫాటు మధ్యలో కొంచెం ప్రాబ్లం మనకి చూడడానికి దొరికింది అనమాట. ఎందుకంటే వీళ్ళు అడుగుకుంటా ట్యాగ్ చేసుకుంటున్నారు అనమాట. సో కొంచెం ప్రాబ్లం అయితే చూపిస్తున్నారు. కానీ దాని తర్వాత ఏమైందంటే మ్యాచ్లో వీళ్ళు కొంచెం బాగానే కలిసి ఫైట్ చేసినారు. ఎస్ ఒక మూమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు బాగానే కొంచెం కలిసి ఫైట్ చేసినారు మన జేకబ్ ఫాటు అండ్ మన జేసీ అండ్ బాస్. అంతేకాదు ఈ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే మ్యాచ్ ఎండింగ్లో అంటే మన సోలో సికోవా ఇక్కడ రింగ్ సైడ్ ఉంటుంది కదా. సో సోలో సికోవా కొంచెం ఇంటరప్ట్ చేసినారనమాట. మన జిమ్మీ ఊసో లాస్ట్లో గెలుస్తుండే, బట్ జిమ్మీ ఊసో కొంచెం డిస్టర్బ్ చేసినారు, దీని లాభం లేపేసినారు మన జేసీ. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జేసీ అండ్ మన జేకబ్ ఫాటు.
సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన R-Truth అండ్ మన R-Truth రింగ్లో వచ్చి చెప్పినారు హే వాట్సాప్ అని చెప్పినారు అనమాట. అండ్ అప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వాట్సాప్ అని చెప్పినారు. సో అప్పుడే మన R-Truth ఏమని చెప్పినాడు నేను చెప్తాను మీకు, వాట్సాప్ నేను చెప్తాను. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు చాలామంది నాకు ఒకటి క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను రేపు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో నా చైల్డ్హుడ్ హీరో అంటే నేను జాన్ సినాతో అసలు ఎట్లా ఫైట్ చేస్తానని ఈ టైంలో నాకు కొంతమంది అడుగుతున్నారు అనమాట, ఎట్లా హ్యాండిల్ చేస్తానని అడుగుతున్నారు. సో చూడండి, నిజం చెప్పాలంటే నేను రేపు నా చైల్డ్హుడ్ హీరో నేను జాన్ సినాతో రేపు నేను ఫైట్ చేస్తలేను. అంటే రేపు నేను ఏ మనిషితో నేను ఫైట్ చేయబోతున్నానో ఆ మనిషి అసలు ఎవరు అంటే నా పైన అటాక్ చేసిన మనిషి అనమాట, ఆ మనిషి నా చైల్డ్హుడ్ హీరోని కాదన్నట్టు మాట్లాడినారు. అండ్ R-Truth ఏమన్నారంటే చూడండి, ప్రాబ్లం ఎక్కడ వస్తుందో నాకు అర్థమవుతుంది అనమాట. అండ్ ప్రాబ్లం ఏంటంటే పవర్ అనమాట. అంటే ఇప్పుడు జాన్ సీనా దగ్గర చాలా పవర్స్ వచ్చేసినాయి కదా, సో అదే ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. అంటే ఒకప్పుడు జాన్ సీనా నాకు అంటే తన ఫ్రెండ్ అని చెప్పేటాడు అనమాట, నాకు ఒకప్పుడు నాకు బ్రదర్ అని చెప్పేటాడు. కానీ ఒకటేసారి జాన్ సీనా చేతుల్లో చాలా పవర్ రాగానే అంటే మొత్తం డిస్కనెక్ట్లా ఫీల్ అయిపోయినాయి అనమాట. చాలా తక్కువ టెక్స్ట్ మెసేజ్లు అయిపోయినాయి అనమాట, రిప్లైలు చాలా తక్కువ రిప్లైలు అయిపోయినాయి అనమాట. అండ్ ఫోన్ కాల్స్ అయితే మొత్తంకి ఆగిపోయినాయి అనమాట మా మధ్యలో. అండ్ ఈ అన్నిట్లో నేను ఎక్కడనో నాదే ప్రాబ్లం అని అనుకున్నాను అనమాట. అవును, నాదే ప్రాబ్లం అనుకున్నాను. అండ్ నేను చాలామందితో మాట్లాడినాను దీని గురించి. అప్పుడు నాకు ఏమర్థమైందంటే నా ప్రాబ్లం కాదు, ఇది జాన్ సీనా ప్రాబ్లం అనమాట. ఎందుకంటే జాన్ సీనా దగ్గర ఒకటేసారి చాలా పవర్స్ రాగానే జాన్ సీనా ఈ టైప్లో అంటే మొత్తం ఇలాంటి పనులు చేస్తుండనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు, జాన్ సీనా నీ దగ్గర ఛాంపియన్షిప్ ఉందని అనుకుంటున్నా, ఛాంపియన్షిప్ అంటే అది ఈగో అనమాట. అండ్ అసలు నువ్వు ఎలాంటి మనిషిలా మారిపోయినావు జాన్, అంటే అసలు నాకు అసలు నచ్చడం లేదనే వాడు, అసలు ఎలాంటి మనిషిలా మారిపోయినావు. అండ్ నాకు తెలిసి నువ్వు అంత హ్యాపీ లేవనుకుంటా, నీ మనసులోకి వెళ్ళి నువ్వు అంత హ్యాపీ లేవనుకుంటా. అండ్ నీకు అసలు అధికారం లేదు, అంటే నువ్వు నా దగ్గరికి వెళ్ళి అంటే నా జాయ్ నువ్వు తీసుకునే అధికారం నీకు లేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడు జాన్ సీనా, నువ్వు ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్వి. అండ్ నీకు మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే, నీకు బ్యాక్ తీసుకురావాలంటే సరే, ఇప్పుడు అంటే నీకు బ్యాక్ తీసుకురావడానికి ఇప్పుడు నేను నీ పైన చేయి లేపాలంటే ఎస్ నేను నీ పైన చేయి లేపుతాను. అండ్ నీలో అస్సలు లాయల్టీ రెస్పెక్ట్కి నీలో గుర్చేస్తా అని చెప్పినారు అనమాట. అంటే కొంచెం బ్యాడ్గా మాట్లాడినారు అక్కడ మన R-Truth. అండ్ కొంచెం బాగానే వార్నింగ్ ఇచ్చినారు అనమాట మన జాన్ సీనాకి. అసలు అనుకోలేదు మన R-Truth అంటే ఇంత సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది, కొంచెం బాగానే ఇచ్చినారనమాట. మనకి ఓల్డ్ R-Truth మనకి ఈరోజు కొంచెం చూడడానికి దొరికాయనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా అంటే మన R-Truth సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇంకొక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అంటే మన మెన్స్ మైన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్, ఒక ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అలిస్టర్ బ్లాక్ వర్సెస్ LA Knight వర్సెస్ మన షిన్సుకే నాకమురా మధ్యలో. సో బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే అనమాట. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే మ్యాచ్ ఎండింగ్లో మన అలిస్టర్ బ్లాక్ గెలుస్తుంది, ఎందుకంటే అలిస్టర్ బ్లాక్ ఫినిషర్ ఇచ్చేసినారు షిన్సుకే నాకమురాకి. కానీ దీని లాభం లేపేసినారు మన LA Knight. అండ్ LA Knight మన అలిస్టర్ బ్లాక్కి రింగ్ బయట నూకేసినారు. అండ్ షిన్సుకే నాకమురా కవర్ చేసినారు, పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన LA Knight. ఎస్, LA Knight ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు అనమాట. మెన్స్ మైన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో అఫీషియల్లీ యాడ్ అయిపోయినారు. అండ్ మన అలిస్టర్ బ్లాక్ అండ్ మన షిన్సుకే నాకమురా ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ మన ఫ్రాగ్స్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ అనమాట. చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్, చాలా పెద్ద మ్యాచ్ ఉండే. మ్యాచ్ మధ్యలో మన DIY మోటార్ సిటీ మషిన్ గన్స్ వచ్చినారు. అంటే DIY వచ్చినప్పుడు వాళ్ళకి ఆపనికే మోటార్ సిటీ మషిన్ గన్స్ వచ్చినారనమాట. కొంచెం రచరచ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, ఈ మ్యాచ్ మధ్యలో ఒకటేసారి లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. అండ్ అక్కడ రింగ్లో వచ్చింది ఇంకెవరో కాదు, మన వైట్ సిక్స్ ఫ్యామిలీ. ఎస్, ఫైనలీ మన వైట్ సిక్స్ ఫ్యామిలీ ఈరోజు రిటర్న్ చేసినారు. వీళ్ళ పైన అటాక్ చేసినారు. ఈ మ్యాచ్ ఇక డిస్క్వాలిఫై అయిపోయింది. అక్కడనే వీళ్ళ పైన మొత్తం అటాక్ చేసినారు అనమాట. ఒక చిన్న బ్రాల్ జరిగింది. దీంట్లో మొత్తం అప్పర్ హ్యాండ్ మన వైట్ సిక్స్ ఫ్యామిలీతో ఉండే అనమాట. అండ్ నాకు హైలైట్ ఏమనిపించింది అంటే బాస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఇక్కడ చాలా క్లియర్లీ మనకి కేక్ కనిపిస్తుంది బాస్. ఎందుకంటే ఈరోజు మన బ్రే వైట్ బర్త్డే కదా. అంటే ఇప్పుడు ఈ రోజు అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా, మనం నిన్ననే నిన్న ఒక వీడియోలో మనము బ్రే వైట్కి బర్త్డే విష్ చేసినాము. బట్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం చూస్తే ఈ రోజు మార్నింగ్ వరకు అలా కంట్రీలో 23 డేట్ ఉండే అనమాట. అంటే 23 మే రోజు మన బ్రే వైట్ బర్త్డే. మనం నిన్న సాయంత్రము అంటే మన బ్రే వైట్కి బర్త్డే విష్ చేసినాం అనమాట. నిన్న అంటే మన ఇండియా 23 ఉండే. అండ్ అలా కంట్రీలో ఈరోజు మార్నింగ్ వరకు 23 ఉండే అనమాట. అంటే ఒక లెక్కలో చూస్తే 23 రోజే స్మాక్ డౌన్ జరిగానమాట అలా కంట్రీలో. అంటే
బ్రే వైట్ బర్త్డే రోజు జరిగింది అనమాట. సో అందుకని వాళ్ళు బ్రే వైట్ బర్త్డే రోజు వాళ్ళు రిటర్న్ చేసినారనమాట. బ్రే వైట్కి ఒక సాలిడ్ ట్రిబ్యూట్ ఇచ్చినారు. అక్కడ కేక్ బి కనిపించింది. నిజంగా చాలా అంటే చాలా జబర్దస్త్ అనిపించింది బాస్. అంటే అసలు అనుకోలేదు, చాలా రోజుల తర్వాత నేను థంబ్నెయిల్లో మన బ్రే వైట్కి యాడ్ చేసి అస్సలు అనుకోలేదు అనమాట. నిజంగా చాలా మంచిగా అనిపించింది. అంటే మన వైట్ 6 ఫ్యామిలీ వచ్చింది, బ్రే వైట్ మంచి ట్రిబ్యూట్ ఇచ్చినారు, కేక్ అక్కడ రింగ్లో తీసుకొచ్చినారనమాట. చాలా మంచిగా అనిపించింది బాస్. ఇప్పుడు మీకు ఎట్లా అనిపించింది కామెంట్లో చెప్పండి. అండ్ నేనేమంటున్నా అంటే మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఇంకా మంచిగా పుష్ చేయాలి, కొంచెం మంచిగా బుక్ చేస్తే ఇంకా కొంచెం మంచిగా ఉంటాయన్నమాట. మన వైట్ 6 ఫ్యామిలీ కొంచెం మంచిగా బుక్ చేస్తే మంచిగా ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు చెప్పండి. అండ్ బ్రే వైట్ బర్త్డే రోజు మంచి సర్ప్రైజ్ చూడడానికి దొరికింది కానీ నిజంగా చాలా హైలైట్ అనిపించింది. వైట్ 6 ఫ్యామిలీ ఫైనలీ వాళ్ళు ఇక బ్యాక్ అనమాట, ఇక రిటర్న్ చేసినారు. సో మీకు స్మాక్ డౌన్ వస్తే మీరు కామెంట్ లేకపోవచ్చు. అండ్ వీడియో మీకు కొంచెం వస్తే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.